అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం కష్టంగా అనిపిస్తుందా? ఏం పర్లేదు. ఈరోజు మనం కొన్ని బేసిక్ కానీ చాలా ముఖ్యమైన రూల్స్ని చాలా సింపుల్గా సరదాగా నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెట్టేద్దాం. ఓకే, ఒక చిన్న ప్రశ్న. ఒక మనిషి, ఒక ఊరు, ఇంకా ఒక వస్తువు, ఈ మూడిటిని కలిపేదేంటి? కాస్త ఆలోచించండి. ఈ ప్రశ్నకు జవాబు మన లాంగ్వేజ్ బేసిక్స్లోనే దాగుంది. ఆ ప్రశ్నకు సమాధానమేంటంటే నౌన్. అదేనండి, తెలుగులో నామవాచకం అంటాం కదా, అదే. మనం మాట్లాడే ప్రతి వాక్యానికి ఇవే బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. సరే, నౌన్స్ అన్నీ ఒకేలా ఉండవు. వాటిలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే కామన్ నౌన్స్ వర్సెస్ ప్రాపర్ నౌన్స్. చూడండి, రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. కామన్ నౌన్ అంటే అది ఒక జనరల్ పేరు, ఏదైనా ఒక వ్యక్తికి, ప్రదేశానికి లేదా వస్తువుకి వాడే సాధారణ పదం అన్నమాట. కాని ప్రాపర్ నౌన్ అలా కాదు. అది చాలా స్పెసిఫిక్, ఒక పర్టిక్యులర్ వ్యక్తికి లేదా ప్రదేశానికి ఉండే ప్రత్యేకమైన పేరు. ఉదాహరణకు చూడండి, యాక్టర్ అని అన్నామనుకోండి, అది ఎవరైనా కావచ్చు, అదొక కామన్ నౌన్. కాని చిరంజీవి అని అన్నామంటే మనం ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, అది ప్రాపర్ నౌన్. అందుకే ప్రాపర్ నౌన్స్ ఎప్పుడూ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. ఇది చాలా ముఖ్యమైన రూల్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదొక ఈజీ ట్రిక్. కామన్ అంటే జనరల్, ప్రాపర్ అంటే స్పెషల్ పేరు, దానికి క్యాపిటల్ లెటర్ కంపల్సరీ, అంతే. ఓకే, నౌన్స్ అంటే ఏంటో చూశాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఈ నౌన్స్కి ముందొచ్చే చిన్న చిన్న పదాల గురించి తెలుసుకుందాం. వాటినే ఆర్టికల్స్ అంటాం. ఇవి ఆ నౌన్కి ఇంకాస్త ఎక్కువ మీనింగు ఇస్తాయి. ఇంగ్లీష్లో మనకు ముగ్గురు చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు. అవే ఏ, యాన్, ఇంకా ద. అయితే వీటిని వాడేటప్పుడు ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే మనం లెటర్ని కాదు, సౌండ్ని చూడాలి. ఏ అనేది కాన్సనెంట్, అంటే హల్లుల సౌండ్స్ ముందు వస్తుంది. ఇక యాన్ ఏమో ఓవల్, అంటే అచ్చుల సౌండ్స్ ముందు వస్తుంది. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకు ఇంత క్లియర్గా అర్థమవుతుంది. ఏ బాయ్, ఏ కార్. చూసారా, బి, సి అనేవి కాన్సనెంట్ సౌండ్స్. అలాగే యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్. ఇక్కడ ఏ, ఈ అనేవి వొవెల్ సౌండ్స్. మరి ద ఎప్పుడు వాడాలి? ఏదైనా ఒక స్పెసిఫిక్ వస్తువు గురించి మాట్లాడేటప్పుడు. ఉదాహరణకు ద సన్, ద మూన్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఏ అంటే ఏదైనా ఒకటి, యాన్ అంటే వొవెల్ సౌండ్తో మొదలయ్యేది, ఇక ద అంటే ఆ పర్టిక్యులర్ వస్తువు. ఈ చిన్న ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దామా? ఐ ఏట్ యాపిల్. ఈ గ్యాప్లో ఏ ఆర్టికల్ వస్తుంది? ఒక్క క్షణం ఆలోచించండి. కరెక్ట్, సరైన సమాధానం యాన్. ఎందుకంటే యాపిల్ అనేది వొవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కదా, అందుకే యాన్ యాపిల్ అని అంటాం. సింపుల్. ఓకే, ఇప్పుడిదాకా మనం ఒక వస్తువుకి పేరు పెట్టటం, దాన్ని స్పెసిఫిక్గా చెప్పడం నేర్చుకున్నాం. ఇప్పుడు దానిపైన ఇంకో స్టెప్ బిల్డ్ చేద్దాం. అదేంటంటే వాటిని కౌంట్ చేయడం. అంటే సింగులర్ నౌన్స్ని ప్లూరల్గా, అంటే ఏకవచనాన్ని బహువచనంగా ఎలా మార్చాలో చూద్దాం. సో ఒకటి నుంచి ఎక్కువ వస్తువుల గురించి ఎలా చెప్పాలి? చాలా ఈజీ. చాలా వరకు నౌన్స్కి చివర్లో ఒక ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బుక్కి ఎస్ యాడ్ చేస్తే బుక్స్ అవుతుంది, పెన్కి ఎస్ యాడ్ చేస్తే పెన్స్, అంతే. అయితే ఎప్పుడూ ఎస్ యాడ్ చేస్తే సరిపోదు. కొన్ని వర్డ్స్ కొంచెం స్పెషల్, వాటి ఎండింగ్లో కొన్ని పర్టిక్యులర్ లెటర్స్ వస్తే అప్పుడు మనం ఎస్ కాదు, ఈ ఎస్ యాడ్ చెయ్యాలి. ఈ రూల్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనిద్దాం. ఆ స్పెషల్ ఎండింగ్స్ ఏంటంటే ఛ, ష, స, ఎస్, ఇంకా ఎక్స్. ఒక వర్డ్ గనక ఈ 5 ఎండింగ్స్లో దేంతో అయినా ముగిస్తే దానికి ప్లూరల్గా ఈఎస్ యాడ్ చెయ్యాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. బాక్స్ ఎక్స్తో ఎండ్ అవుతోంది కదా, సో బాక్సెస్. అలాగే బస్ ఎస్తో ఎండ్ అవుతోంది, సో బసెస్. వాచ్ ఏమో వాచెస్ అవుతుంది. చూసారా, ఆ ఎండింగ్ని బట్టే ఈ మార్పొస్తోంది. ఎంత సింపులో కదా. సో ద మెయిన్ పాయింట్ ఈజ్ ఛే, షే, సె, సెస్, ఎక్స్. ఈ ఎండింగ్స్ కనిపిస్తే చాలు, వెంటనే ఈఎస్ యాడ్ చేసేయండి, అంతే. సరే, ఇంకొక చిన్న ప్రాక్టీస్ క్వశ్చన్. ఐ హ్యావ్ 2 డాష్ బ్రాకెట్లో బుక్ ఉంది. ఈ గ్యాప్లో సరి అయిన ప్లూరల్ ఫామ్ ఏమొస్తుంది? Yes, the answer is
బుక్స్. ఇక్కడ మనం నేర్చుకున్న ఫస్ట్ రూల్ అప్లై అవుతుంది. జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడుదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, వాటన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ టేబుల్ని మీ పర్సనల్ గ్రామర్ టూల్ కిట్లా అనుకోండి. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, ఏ అండ్ ద, ప్లూరల్ రూల్స్, ఇలా మనం డిస్కస్ చేసిన ప్రతి కాన్సెప్ట్, దాని కీ రూల్ ఒక ఎగ్జాంపుల్తో సహా ఇక్కడుంది. దీన్ని చూస్తే చాలు, అన్నీ ఫాస్ట్గా గుర్తొచ్చేస్తాయి. సో చూశారుగా, ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇప్పుడు మన దగ్గరున్నాయి. ఈ నాలెడ్జ్తో ఇక ఎలాంటి అద్భుతమైన వాక్యాలు నిర్మించబోతున్నారో ఇకపై ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ లాంగ్వేజ్ జర్నీని ఎంజాయ్ చేయండి.